అంటే కేటీఆర్ గారు మీరు అన్నదానికే యువరాజు అని మీరు అనుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీలో మీ అభిమానులు కార్యకర్తలు అనుకున్నారు, విపక్షాలు కూడా అలానే మిమ్మల్ని విమర్శించాయి. విపక్షాలు ఏమన్నా ఏ పక్షం ఏమన్నా ఒకటి మాత్రం వాస్తవం, ఇది కావాలని నిందించడానికి, కావాలని కొంతమందిని చిన్నగా చేసి చూపెట్టడానికి చేసే ప్రయత్నం. కేసీఆర్ గారిని దొర అన్నారు, ఆయన ఏం చేశారు దొర అని? దొర పోకడలేం పోయాడు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తే 10 ఏళ్ల పాటు సంక్షేమము అభివృద్ధి జోడెద్దులాగా నడిచినాయి. ఇవాళ 11 నెలల్లోనే అస్తవ్యస్త పాలన. రైతు భరోసా అన్నారు, రైతు బంధు ఇచ్చే ముఖమే లేదు. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15 లోపల చేస్తామని కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్టు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 9 అంటున్నారు. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉంది అంటే, పెంచుతామన్నారు పెన్షన్లు 4000 అన్నారు, కానీ వాళ్ళ 2000 పెన్షన్లే 2 సార్లు ఎగ్గొట్టారు. ఇంత అస్తవ్యస్తమైన అర్థం లేని పాలన బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. కేవలం ఒక నిర్ణయం, తిరోగమన నిర్ణయాలు తప్ప పురోగమన నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే నేను అనేదల్లా, ఈ ప్రభుత్వం చేసే అటెన్షన్ డైవర్షన్ గేమ్లు వీటికి దయచేసి మీడియా కూడా లోపడవద్దని నా విజ్ఞప్తి. అంటే గత 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, దాదాపు 10 ఏళ్ల పాటు. సరే, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఒక రకంగా. అంటే అధికార పార్టీ కూడా కంఫర్ట్ జోన్లోనే ఉంది. ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏ ఇబ్బంది లేదు, ఇబ్బందుల్లో ఉన్నారు. కేటీఆర్ అరెస్ట్ అవుతారని, మీరు కూడా దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని సవాళ్ళు. నిన్నటి వరకు ఫార్ములా మీరు అన్నట్టు దానిలో అరెస్ట్ అవుతారన్నారు, బాంబులు పేలుతాయి దీపావళి ముందే అని ఏదో అన్నారు. ఈ ముఖ్యమంత్రి పేలలేదు, ఇప్పుడు లగిచేట్ల మాత్రం ఖచ్చితంగా పేలేలా కనిపిస్తుంది. ఈ ముఖ్యమంత్రి ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి. ఆయనకేమంటే